నల్లమల్ల అడవిలో పెద్ద పులిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పెద్ద పులి గోర్లు బయటపడడం మరి కలకలం రేపుతుంది. 5వ తేదీ జరిగినటువంటి ఘటనలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో కొన్ని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ విషయాలు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నటువంటి పెద్ద పులి గోర్లు అక్రమంగా తరలిస్తున్నట్టు 3 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన అందినటువంటి సమాచారం ప్రకారం తనిఖీలు చేపట్టగా పులిగోళ్లతో పట్టుబడినటువంటి 3 అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అరెస్ట్ అయిన వారిలో తిమ్మయ్య 45 సంవత్సరాలు, ఏమన్నా 37 సంవత్సరాలు, సూరయ్య 35 సంవత్సరాలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వీరిపైన వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం వీరికి ఆత్మకూరుకు సంబంధించిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ముందు జడ్జి ముందు హాజరుపరిచిగా రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో నల్లమల్లలో పెద్ద పులుల సంచారం ఇటీవల పెరిగింది. పెద్ద పులులు ఈ మధ్య కాలంలో ఒకటి ఆరోగ్యం బాలేక చనిపోయినట్టు అటవీ శాఖ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా వివరాలు వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే పులిగోర్లకు సంబంధించినటువంటి గోర్లు మరి అక్రమంగా తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే అటవీ శాఖ అంటే నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి పులుల్ని సేకరించి తరలిస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తున్నాయనేటువంటి కోణంలో పోలీసులు అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, హుస్సేన్, RTV, కర్నూలు.